వీరితో సమానులెవరు? ఈనాడు దేవుని యొక్క లేఖనములను గ్రహించలేక అనేకులు ఎంత నష్టపోతున్నారో దయచేసి ఒకసారి ఆలోచించండి. పూర్వకాలంలో ప్రభు అయిన దేవుడు నేను ఇశ్రాయేలీయులకు దేవుడను అని చెప్పాడు. కాబట్టి ఆయన విదేశస్తులకు దేవుడు, మనకు దేవుడు కాదు అని ఈ దినం భారతదేశంలో మనకెంతోమంది ఉన్నారని చెప్పుకుంటున్నారు సోదరులారా. సమస్త సృష్టికి కారకుడు దేవాతి దేవుడు ఆయనను విడిచిపెట్టి దేవతలను మనకు ఉన్నారు అనుకుంటున్నారు. కానీ ఇది చాలా మోసకరమైన ఆలోచన. ప్రస్తుతము ప్రభు అయిన యేసుక్రీస్తు మన మధ్యలో ఆయన సిలువ వేయబడిన కారణాన్ని దయచేసి ఆలోచించండి. ప్రతి మనిషి మనసున్న ప్రతి ఒక్కరూ ఆలోచించేయండి. ఆయన అన్యజనులలో నుండి తన రాజ్యమునకు వారసులుగా సమస్త జనులను, ఇశ్రాయేలీలు అన్యజనులు అందరినీ క్రీస్తు యేసునందు ఒక్కటిగా చేసి పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టడానికి దేవుడు చూపిన ప్రేమను ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు అన్యజనులు కూడా ప్రభువునందు విశ్వాసముంచుట ద్వారా దేవుని యొక్క రాజ్యమునకు వారసత్వాన్ని సంపాదించుకునే గొప్ప భాగ్యాన్ని తండ్రి అనుగ్రహించాడు. ఇది గొప్ప మర్మము అని తెలియచేస్తున్నాడు. ఏంటి ఈ మర్మం అంటే, అన్యజనులు స్వార్థ వలన క్రీస్తు యేసునందు యూదులతో సమాన వారసులను, దేవునికి సొత్తైన ప్రజలుగాను, ఒక్క శరీరమందలి సాటి అవయవములుగాను దేవుని యొక్క మహిమకు వారసులుగా చేయటానికి ఎంత గొప్ప ధన్యతను క్రీస్తులో తండ్రి అనుగ్రహించాడు. అయితే ఈ సత్యము తెలియక, ఈ మర్మము తెలియక ఎందరో ఇది మాకు కాదు అనుకుంటూ ఉన్నారు. మన దేశానికి సంబంధించింది కాదు అని చెప్తున్నారు. ఇది విదేశాలకు సంబంధించింది క్రైస్తవ్యం అంటే అని చెప్పుకుంటున్నారు. సోదరులారా, దయచేసి నష్టపోకండి. నేను చెప్పే మాటల్లో మరి ఏది కూడా వృధా మాటలు కావివి. ప్రతి అక్షరము కూడా జరిగినదే, జరగబోతున్నదే. దేవుని యొక్క రాజ్యము కొరకు సర్వ మానవాళిని ప్రభువు ప్రేమించి ఆయన సమకూర్చుకుంటున్న ఎంత గొప్ప కార్యాన్ని మీరు వ్యర్థం చేసుకోవద్దని, ప్రతి వారికి కూడా రక్షణ దయచేయుటకు తండ్రి అయిన దేవుని యొక్క గొప్ప అనుగ్రహాన్ని ప్రతి వారు పొందాలని ఆశతో ఈ సంగతులు నేను మీకు తెలియజేస్తున్నాను.